అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ ర్యాలీ భారీగా జరిగింది. రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న దాడులు, హత్యలు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డ కార్యకర్తలకే రక్షణ కల్పించలేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబానికి న్యాయం జరగలేదని, ఆయన కుమారుడు క్రాంతికుమార్ బలవంతపు మృతి కేవలం మరణం కాదని, అది వ్యవస్థీకృత హత్య అని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న సీఐ నాగరాజుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సంబంధిత హత్య కేసులు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలు, బలవంతపు మరణాలపై ప్రభుత్వం, హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. హత్యలకు గురైన మాదిగ కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా, భూమి, జీవనోపాధి కల్పించాలని, దళితులపై జరిగే దాడుల కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే గాదె సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లే క్రాంతికుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కోరారు. మాదిగలపై వివక్ష కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే డిసెంబర్ 5న నిర్వహించే ఏపీ ఎంఆర్పీఎస్ మహాబహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి రాజకీయంగా, ప్రజాపరంగా గట్టి సమాధానమిస్తామని దాసరి సువర్ణరాజు స్పష్టం చేశారు. ఈ ఆత్మగౌరవ ర్యాలీలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు, యువత, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మాదిగలకు న్యాయం చేయాలి, దాడులు ఆపాలి, సామాజిక న్యాయం సాధించాలి అంటూ నినాదాలు చేశారు. దాసరి సువర్ణరాజు నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, ఎంఆర్పీఎస్ నాయకత్వం, దాసరి సువర్ణరాజు నాయకత్వం.